అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందజేసేవారనమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మన ఈ యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలా మందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000 దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏటా మనకి 22,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క చేయూత పెన్షన్ నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే చెప్పిందనమాట. మీరు వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడున్నా గానీ ఈ యొక్క పెన్షన్ మిస్ కాకుండా వెంటనే తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ మనకి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందండి. అయితే ఇక్కడ మనకి అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పెన్షన్ మీకైతే వస్తుందనమాట. అయితే దీనికి నిధులు కూడా మనకి ఈ యొక్క డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.